కడప సెంట్రల్ జైల్లో దస్తగిరిని బెదిరించాలని ఆరోపణలు చేయడం దారుణమన్నారు దేవిరెడ్డి చైతన్యరెడ్డి. ఫుల్ సెక్యూరిటీ ఉన్న జైల్లో బెదిరిస్తే అరెస్ట్ చేస్తారన్నారు. మెడికల్ క్యాంపుకు మిగతా డాక్టర్లతో వెళ్తే క్రిమినల్ మైండ్తో మాపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీసీ ఫుటేజ్లు ఉండవని తెలుసుకుని బెదిరించానని దస్తగిరి చెప్పడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు దేవిరెడ్డి చైతన్యరెడ్డి. స్టేట్మెంట్ మేడ్ బై సిబిఐ దస్తగిరి అందరూ ఒప్పుకునేది. ఫస్ట్ రంగన్న అనే వ్యక్తి మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి. వాళ్ళు నలుగురిని చూసినాడు, ఎవరైతే మర్డర్ చేసినాడో వాళ్ళని చూసినారు. ఐ విట్నెస్ డైరెక్ట్ చూసినాడు. ఆ నలుగురిని కనుక్కున్నారు, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయాలనుకున్నారు, ఛార్జ్ షీట్ వేసినారు. అలాంటి విషయంలో దస్తగిరిని అప్రూవల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఏమి సరే తీసుకున్నారు, వాళ్ళకి ఏదో. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఎంటర్ అయినాము, ఇంట్లోకి ఎంటర్ అయినాము, అన్ని విషయాలు అర్థమైంటారు. రాత్రి ఎంటర్ అయినాము, వివేకానంద రెడ్డి గారిని పాపం చాలాసార్లు కొట్టినాము, చాలాసార్లు మనీ గురించి మ్యాటర్ జరిగింది. మనీ ఎక్కడుంది, మనీ గురించే డిస్కషన్స్ జరిగినాయి. ఆ తర్వాత ఏమైంది, అతన్ని చంపిన తర్వాత, వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత బాత్రూంలో పడేసిన తర్వాత ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్ కోసం వెతికినాము. సరే, మోటివ్ ఆఫ్ మర్డర్ వచ్చేసి వీళ్ళు సునీత చెప్తున్నట్లు ఏదో ఎమ్మెల్సీ సీటు, ఏదో ఎంపీ సీటు అని అర్థం లేని మాటలు మాట్లాడుతుంది. అది మోటివ్ అయితే అర్ధగంట సేపు మర్డర్ చేసిన పాడిపోతాడా? లేదా డాక్యుమెంట్స్ కోసం వెతుకుతా కూర్చుంటారా? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డిస్కషన్లో మనీ మ్యాటర్ ఏంది అని ఎప్పుడన్నా సునీత క్వశ్చన్ చేసిందా? ఫస్ట్ అసలు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలని ఆమె కోరుకుంటే షీ హ్యాస్ టు క్వశ్చన్ దట్ ఇన్వెస్టిగేషన్లో అసలు ఆ డాక్యుమెంట్స్ ఇంపార్టెన్స్ ఏంది. ఒక మర్డర్ చేసిన ఒక అర్ధగంట సేపు డాక్యుమెంట్స్